ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే పార్క్ చాలా ఇయర్స్గా మనసులోనే దాచిపెట్టుకున్న వాడి లవ్ని ఫైనలీ హీరోయిన్ దగ్గర చెప్పేస్తాడు కదా. జియాంగ్, నేను నిన్ని కాలేజ్ డేస్ నుంచి లవ్ చేస్తున్నా అని. కానీ పార్క్ అలా ప్రపోజ్ చేయడంతో హీరోయిన్ చాలానే షాక్ అయింటుంది కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేశారు అని హీరో సెలబ్రేట్ చేద్దామని అనుకుంటాడు కదా. దానివల్ల కేక్ అంతా కొనుక్కొని వచ్చి టేబుల్ మీద అరేంజ్ చేసి మన బుడ్డోడికి ఒక క్యాప్ అంతా వేసి కూర్చోపెట్టి రెడీగా కూర్చోంటాడు. కానీ ఎంతసేపు అయినా హీరోయిన్ రాలేదు. మన బుడ్డోడిని చూడండి, నిద్రనే వచ్చేసింది. సో హీరో కూడా హీరోయిన్కి కాల్ చేస్తాడు, ఏంటి ఇంకా రాలేదు అని. అప్పుడు హీరోయిన్, లేదు నేను ఇలా బయట డిన్నర్కి వచ్చాను అంటుంది. అప్పుడు వెంటనే హీరో ఎవరితో, పార్క్తోనా అన్నట్లు అడుగుతాడు. హీరోయిన్ కూడా అవును అంటుంది. అంతే, హీరోకి చాలానే బాధగా అయిపోతుంది. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. హీరోయిన్ ఏం పార్క్ లవ్ ని యాక్సెప్ట్ చేసిండదు, అందుకని నో కూడా చెప్పిండదు. జస్ట్ పార్క్ తో కలిసి డిన్నర్ కి వెళ్ళింటుంది అంతే. ఇప్పుడు పార్క్ హీరోయిన్ దగ్గర, నువ్వు నాకు ఇప్పుడే ఆన్సర్ చేయాలి అని అంతా ఏం లేదు, నువ్వు బాగా ఆలోచించే చెప్పు. కానీ నువ్వు నాకు ఆన్సర్ చెప్పే ముందు ఒక 3 డేట్స్ మాత్రం నాతో వస్తావా అన్నట్లు అడుగుతాడు. హీరోయిన్ కూడా ఓకే అంటుంది. ఇంకా పార్క్ హీరోయిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూస్తే హీరో బుడ్డోడు ఇద్దరు బాగా నిద్రపోతుంటారు. ఇంతకు ముందంతా హీరో వాడి రూమ్ లోకి ఎవరిని అలో చేసేవాడు కాదు కదా. అంతేకాకుండా ఊజు నిద్రపోయాడు అంటే హీరోయిన్ లేకపోయినా ఊజుని మాత్రం హాల్లో పడుకోబెట్టి హీరో వాడి రూమ్ లో నిద్రపోతాడు కదా. కానీ ఇప్పుడు హీరో హీరోయిన్ ని బుడ్డోన్ని వాడి ఫ్యామిలీలా చూడటం వల్ల బుడ్డోన్ని ఇప్పుడు పక్కనే పనుకోబెట్టుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే పార్క్ ని చూసారంటే వాడి టీంలో ఉన్న ఒక ఎంప్లాయీ దగ్గర నిన్న పార్క్ హీరోయిన్ కి ప్రపోజ్ చేశాడు కదా. సో దాని గురించి డౌట్స్ అడుగుతుంటాడు. కానీ డైరెక్ట్ గా వాడు ప్రపోజ్ చేసినట్లు అడగడు. ఇలా నా ఫ్రెండ్ ఒకడు వాడి క్రష్ దగ్గర ప్రపోజ్ చేశాడు, కానీ తను కాస్త అన్కంఫర్ట్ గా ఫీల్ అయిందంట. దానికి ఏం అర్థం అన్నట్లు అడగ్గా ఆ ఎంప్లాయీ, మీ ఫ్రెండ్ సడన్ గా అలా అమ్మాయి దగ్గర ప్రపోజ్ చేయడం వల్ల ఆ అమ్మాయి కాస్త నర్వస్ గా ఫీల్ అయిండొచ్చు అన్నప్పుడు పార్క్ వచ్చి, ఏంటి నర్వస్ గానా, ఎందుకు అని అడిగినప్పుడు ఆ ఎంప్లాయీ, అంటే కొంతమంది అమ్మాయిలు నచ్చిన అబ్బాయిలు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడితేనే నర్వస్ గా ఫీల్ అవుతుంటారు అని చెప్పగా వెంటనే పార్క్ ని చూసారంటే, ఓ అయితే ఆ అమ్మాయి మా ఫ్రెండ్ కి ఓకే చెప్పిస్తుంది కదా అన్నట్లు అడగ్గా ఆ ఎంప్లాయీ, ఏమో బాస్ చెప్పలేము, నో కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది అన్నట్లు చెప్పేస్తాడు. అంతే, పార్క్ కి ఒకలా అయిపోతుంది. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ దగ్గర చెప్తుంటుంది, ఇలా పార్క్ ప్రపోజ్ చేశాడు అని. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్, ఏంటి ఇలా హ్యాండ్సమ్ అయిన అబ్బాయిలందరూ వచ్చి నీ దగ్గర ప్రపోజ్ చేస్తున్నారు, చాలా లక్కీ జియాంగ్, నువ్వు ఎంజాయ్ చేయి అన్నప్పుడు హీరోయిన్, ఏంటి ఎంజాయ్ చేయాలా, నేనే ఇలా ఇద్దరు వచ్చి ప్రపోజ్ చేసేసారు కదా, ఏం చేసేది ఇప్పుడు అని కన్ఫ్యూజ్ అవుతుంటే నువ్వేమో ఎంజాయ్ చెయ్యి అని చెప్తున్నావు అని చెప్పినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్, సరే చెప్పు, నువ్వు టియాంగ్తో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగినప్పుడు హీరోయిన్, ఎలా ఫీల్ అవుతున్నా అంటే చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా టియాంగ్తో ఉన్నప్పుడు నేను చాలానే కంఫర్ట్గా ఉంటున్నా, నేనుగా టియాంగ్తో ఉంటున్నా అంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్, అయితే పార్క్తో ఉన్నప్పుడు అని అడగ్గా పార్క్ చాలానే పర్ఫెక్ట్గా ఉంటాడు, దానివల్లనే నేను పార్క్తో ఉన్నప్పుడంతా కాస్త బెటర్గా ఉండాలి అని చూసి చూసి జాగ్రత్తగా ఉంటాను. అంతేకాకుండా టియాంగ్తో ఉన్నంత కంఫర్ట్గా పార్క్తో ఉండలేకపోతున్నా అంటుంది. అప్పుడు ఫ్రెండ్ వచ్చి, పార్క్ ఇప్పుడు నీకు బాస్ కదా, అందుకే నీకు అలా అనిపించిండొచ్చు. సరే ఒకసారి అతనితో ఆ 3 డేట్స్కి వెళ్ళు, ఆ తర్వాత డిసైడ్ అవ్వు అని చెప్పగా హీరోయిన్ కూడా ఓకే అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూసారంటే హీరో నూడిల్స్ని చేసి తింటుంటాడు. హీరోయిన్ అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది. ఏంటి ఏం తింటున్నావు, నూడిల్సా అని మాట్లాడుతూ హీరోయిన్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో హీరో నిన్న హీరోయిన్ కోసం కేక్ని కొనింటాడు కదా, అది ఉంటుంది. ఇప్పుడు ఆ కేక్ని చూడగానే హీరోయిన్, అరే కేక్ ఉందేంటి ఫ్రిడ్జ్లో అని ఖుషీగా ఆ కేక్ని తీసుకొని వచ్చి తింటూ, ఏంటి సడన్గా కేక్ని కొని పెట్టిండావు అని అడిగినప్పుడు హీరో, అవును నేను ఊజు నీకోసమే ఈ కేక్ని నిన్న వెళ్ళి కొనుక్కొని వచ్చాము, నీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసినందుకు సెలబ్రేట్ చేద్దామని కొనుక్కొని వచ్చాము అని చెప్పినప్పుడు హీరోయిన్ ఫీల్ అవుతుంది, చా
నా కోసం కేక్ అంతా కొనుక్కొని వచ్చి వెయిట్ చేస్తుంటే నేను నిన్న త్వరగా రాలేకపోయాను కదా అని అనుకొని నువ్వు నా దగ్గర ముందే చెప్పింటే నేను త్వరగా వచ్చింటాను కదా అని చెప్పినప్పుడు హీరో పర్లేదు వదులు అంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ కేక్ సూపర్‌గా ఉంది. నా ఫేవరెట్ కేక్‌ని కొనుక్కొని వచ్చావు తెలుసా అని చెప్పగా హీరో కూడా అవునా? నీకు నచ్చిందా? అని హీరోకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ కేక్‌ని తిన్న తరువాత కాస్త నీ నూడిల్స్‌ని ఇస్తావా? నాకు స్వీట్ తిన్న వెంటనే ఏమైనా హాట్‌గా తినాలనిపిస్తుంది అని చెప్పి హీరో తింటున్న నూడిల్స్‌ని లాక్కొని తింటుంటుంది. అందులోనూ హీరో తిన్న ఆ నూడిల్స్ స్టిక్‌తోనే హీరోయిన్ కూడా తీసి తింటుంటుంది. సో కొద్ది కొద్దిగా హీరోయిన్ హీరోకి క్లోజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఇంక నెక్స్ట్ డే హీరో కూడా వాడి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తాడు. ఊజు పక్కింట్లో ఆ అవ్వ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని తెలిసి ఊజుని పిలుచుకొని వద్దామని వెళ్తాడు. చూస్తే వాళ్ళ ఇంట్లో హీరో నాన్న కూడా ఉంటాడు. బుడ్డోడు హీరో నాన్న దగ్గర అంత బాగా ఆడుకుంటుంటాడు. హీరో నాన్న కూడా ఊజు మీద అంత కేరింగ్‌గా ఉంటాడు. ఇప్పుడు హీరోకి వాళ్ళ నాన్నని అలా చూస్తున్నప్పుడు ఒకలాంటి మిక్స్డ్ ఎమోషన్స్ కలుగుతుంది. అయితే నిజంగానే నాన్న చేంజ్ అయ్యాడా? నేనే అతన్ని అర్థం చేసుకోవడం లేదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో చూసారంటే ఇన్సూరెన్స్ కంపెనీలో నుండి ఒక లేడీ వచ్చి హీరో దగ్గర మాట్లాడుతుంటుంది. కరెక్ట్‌గా హీరోయిన్ కూడా వస్తుంది. ఏమని చూస్తే ఊజు అమ్మా నాన్న ఊజు మీద ఇన్సూరెన్స్ పాలిసీని వేసింటారు. సో ఇప్పుడు ఊజుకి గార్డియన్ హీరోయినే కదా! సో ఇప్పుడు ఊజు ఫ్యూచర్ కోసం వేసిన ఇన్సూరెన్స్ మనీ హీరోయిన్ దగ్గరే కదా ఇస్తారు. సో దాని గురించి మాట్లాడటానికే ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ లేడీ వచ్చింటుంది. కానీ ఇప్పుడు ఆ లేడీ మాట్లాడేసి వెళ్ళిన తరువాత హీరోయిన్‌కి వాళ్ళ అక్క గుర్తు రావడంతో చాలానే ఎమోషనల్ అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు కంట్రోల్ చేసుకోలేక నేనెళ్ళి ఊజుకి డైపర్ కొనుక్కొని వస్తాను. డైపర్ అయిపోయింది అని చెప్పి ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. కానీ చూస్తే హీరోయిన్ పర్స్ అక్కడే ఉంటుందా? సో హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ డైపర్ కొనడానికి వెళ్ళలేదు అని. ఇప్పుడు కింద వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ అక్కని తలుచుకొని అంతలా ఏడుస్తుంటుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ పక్కన వెళ్ళి కూర్చొని టిష్యూ ఇచ్చి హీరోయిన్‌ని ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ నా వల్ల కావడం లేదు అని చెప్పి ఒక చిన్న పిల్లలా హీరోని పట్టుకొని అంతలా ఏడుస్తుంది. సో హీరోయిన్ హీరో దగ్గర ఎంత కంఫర్ట్‌గా ఉంది అని మనకి ఈ సీన్‌లో బాగానే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ డే ఆఫీస్‌లో చూసారంటే హీరోయిన్ ప్రాజెక్ట్ వర్క్ బాగా చేసింటుంది. అలానే ప్రెజెంటేషన్ కూడా సూపర్‌గా ఇచ్చింటుంది కదా! దానివల్ల హీరోయిన్‌ని పర్మనెంట్ చేద్దామని వాళ్ళ సీఈఓ పార్క్ దగ్గర చెప్తుంటాడు. పార్క్‌కి అయితే అంత హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకా హీరోయిన్ దగ్గర చెప్పలేదు. ఇంకా పార్క్ హీరోయిన్ ఇద్దరు వాళ్ళ ఫస్ట్ డేట్‌కి వెళ్తారు. ఇద్దరు ఈ డేట్‌లో ఒక ఫ్రెండ్స్‌లా సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. పార్క్ హీరోయిన్‌ని చాలా ప్లేసెస్‌కి పిలుచుకొని వెళ్తాడు. ఇంకా ఇద్దరూ కలిసి ఫోటోస్ తీసుకోవడం అని జాలీగా ఆ డేని ఎంజాయ్ చేస్తారు. ఇంకా పార్క్ అయితే హీరోయిన్ కోసం హీరోయిన్‌కి నచ్చిన ఫుడ్‌ని వాడే కుక్ చేసి మరీ తీసుకొని వచ్చింటాడు. అందులోనూ పార్క్ ఒక చెఫ్ కదా! మనం స్టార్టింగ్‌లోనే చూసాం కదా! సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్‌ని కుక్ చేసి తీసుకొని వచ్చింటాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర నాకు ఈ ఫుడ్ అంతా చూస్తేనే నువ్వే గుర్తొస్తావు తెలుసా అని హీరోయిన్ దగ్గర రొమాంటిక్‌గా మాట్లాడుతుంటాడు. సో ఇలానే వాళ్ళ ఫస్ట్ డేట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళిన తరువాత హీరోయిన్‌కి తన ఫ్రెండ్ ద్వారా ఇలా తనని పర్మనెంట్ చేయబోతున్నారు అన్న న్యూస్ తెలుస్తుంది. కరెక్ట్‌గా పార్క్ కూడా వచ్చి హీరోయిన్ పర్మనెంట్ అయింది అన్న విషయాన్ని చెప్పగా హీరోయిన్‌కి అంత హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలోనే హీరో కూడా వర్క్ విషయమై హీరోయిన్ ఆఫీస్‌కి రాగా ఇప్పుడు హీరోయిన్ పర్మనెంట్ అయింది అన్న విషయం తెలిసి హీరోకి కూడా చాలానే సంతోషంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం సెలబ్రేట్ చేసి తీరాలి అని చెప్పి హీరో, హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఫ్రెండ్, హీరో ఫ్రెండ్ అని నలుగురు వెళ్ళి డ్రింక్ చేస్తుంటారు. సరే మన మెయిన్ హీరో బుడ్డోడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ అంకుల్, ఆంటీ ఇద్దరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చూస్తుంటే మన బుడ్డోడు వాళ్ళ తాతయ్య ఇద్దరు పక్కింటి వాళ్ళతో కలిసి డిన్నర్ చేస్తుంటారు. హీటర్‌ని కాల్చేసాడే వాళ్ళ ఇంట్లోనే అందరూ ఉంటారు. సో ఉజు కూడా ఎంజాయ్ చేస్తూ తింటుంటాడు. ఇంకా హీరో, హీరోయిన్ కూడా వాళ్ళ చిన్న సెలబ్రేషన్‌ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి నడిచి వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల తనకి ఒకలా ఉంటుంది. వామిట్ వచ్చేలా ఉంటుంది. సో ఇప్పుడు హీరో ఏం చేస్తాడు? హీరోయిన్ చెయ్యిని పట్టుకొని ఏమో ఒక మసాజ్‌లా చేస్తుంటాడు. అలా చేస్తే కాస్త రిలీఫ్‌గా ఉంటుందంట. సో అలా చేస్తుంటాడు. కానీ హీరోయిన్‌కి హీరో తన చెయ్యిని పట్టుకొని అలా చేస్తుంటే
తనకి ఒకలా ఫీల్ అవుతుంది. దానివల్ల హీరోని చూస్తూ నిల్చొని ఉన్నప్పుడు హీరోకి ఒక కాల్ వస్తుంది. హీరో కూడా లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అటుపక్క ఏం చెప్పారో ఏమో హీరో చాలానే టెన్షన్ గా ఊజు ఊజు అని చెప్పి హీరోయిన్ చేయిని పట్టుకొని అంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అలా ఏమైంది అని చూస్తే మన బుడ్డోడి చేతులకి కాళ్ళకి అంతా రెడ్ గా ర్యాషెస్ లా వచ్చింటుంది. దానివల్ల అందరూ భయపడిపోతారు. సడన్ గా ఊజుకి ఎందుకు ఇలా అయింది అని అందరూ అర్థం కాక చూస్తున్నప్పుడు హీరో నాన్న వచ్చి భయపడకండి, ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉందా, మనం తిన్న దాంట్లో అని అడగ్గా అవ్వ కూడా అవును అని చెప్తారు. అప్పుడు హీరో నాన్న ఈ ర్యాషెస్ ఆ స్ట్రాబెర్రీస్ వల్లనే వచ్చింటుంది. నా పెద్ద కొడుకు ఊజు నాన్నకి కూడా స్ట్రాబెర్రీస్ తింటే అలర్జీ అవుతుంది. సో వాళ్ళ నాన్నలానే ఊజుకి కూడా అలర్జీ ఉన్నట్లుంది అని చెప్పి అతను వెంటనే ఊజుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. అంతలో అక్కడికి హీరోయిన్ కూడా వచ్చేస్తారు. కానీ హీరో నాన్న ర్యాషెస్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్ల ఊజుకి ఆ ర్యాషెస్ అంతా తగ్గిపోతుంది. అయినా హీరోయిన్ భయపడుతూనే ఉండడంతో హీరో నాన్న వాళ్ళ దగ్గర ఏం కాదు, ఇది స్ట్రాబెర్రీస్ వల్ల వచ్చిన అలర్జీ అంతే, మీకు అంతలా భయంగా ఉంటే రేపు ఒకసారి హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళేసి రండి అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో నాన్న ఊజు మీద రోజుకి ఇంత కేరింగ్ గా ఉండడం చూస్తున్నప్పుడు హీరోకి కూడా వాళ్ళ నాన్న మీద ఉన్న కోపం తగ్గుతుంది. ఇప్పుడు హీరో నాన్న అతని పర్స్ ని అక్కడే మర్చిపోయి వెళ్ళింటాడు. ఇప్పుడు హీరో ఆ పర్స్ ని తీసి చూసినప్పుడు ఆ పర్స్ లో హీరో వాళ్ళ అన్న ఇద్దరు చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి తీసుకున్న ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోటోని చూడగానే హీరో చాలానే ఎమోషనల్ అయిపోతాడు. ఇప్పుడు వెంటనే కిందకు వెళ్తున్న వాళ్ళ నాన్నని స్టాప్ చేసి ఆ పర్స్ ని ఇస్తాడు. వాళ్ళ నాన్న దగ్గర థ్యాంక్స్ కూడా చెప్తాడు. మీ వల్లనే ఊజుకి ఏం కాలేదు, థ్యాంక్స్ అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నకి అయితే నా కొడుకు నా దగ్గర మాట్లాడేశాడు కదా అని హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ నెక్స్ట్ డే ఊజుని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్తుంది. అలర్జీ అయింది కదా, దానివల్ల డాక్టర్స్ కూడా చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్ల బేబీ ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు. సో ఇంకా తరువాత మీరు బేబీకి స్ట్రాబెర్రీస్ ని మాత్రం అవాయిడ్ చేయండి చాలు అని చెప్తారు. హీరోయిన్కి అయితే ఇప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తరువాత హీరో దగ్గర ఆ రోజు ఊజు తాతయ్య వల్లనే ఊజుకి పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు, సో మనం అతనికి థ్యాంక్స్ చెప్పే విధంగా లంచ్ కి పిలుద్దామా అన్నట్లు చెప్పగా హీరోకి కూడా ఇప్పుడు వాళ్ళ నాన్న మీద కాస్త కోపం తగ్గింటుంది కదా, దానివల్ల సరే ఓకే అని ఒప్పుకుంటాడు. యాక్చువల్లీ హీరోయిన్ ఈ సాకుతో హీరోని వాళ్ళ నాన్నని కలపాలి అని ప్లాన్ చేసి ఇలా లంచ్ కి పిలుద్దామని చెప్తుంది. ఇంకా హీరో నాన్న కూడా వస్తాడు. ఇప్పుడు అందరూ కలిసి లంచ్ చేస్తారు. హీరో నాన్నకి అయితే చాలానే హ్యాపీగా ఉంటుంది. ముఖం చూడటానికి ఇష్టం లేదు అని చెప్పినోడు ఇప్పుడు నాతో కలిసి తింటున్నాడు కదా నా కొడుకు అని చాలానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా లంచ్ అంతా చేసిన తరువాత హీరోయిన్ ఏం చేస్తుంది, హీరో వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకొని అని చెప్పి నేను ఊజుకి డైపర్ చేంజ్ చేయాలి అని చెప్పి ఊజుని పిలుచుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో నాన్న చాలా సంతోషంగా ఉంది బాబు, ఇప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అన్నప్పుడు హీరో వాళ్ళ నాన్న దగ్గర కానీ మీరెందుకు చిన్నప్పుడు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న నేను చాలా మంది దగ్గర అప్పులు తీసుకొనిన్నాను, ఆ టైం నేను వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వలేకపోయాను, సో నా ఈ ప్రాబ్లం వల్ల నువ్వు మీ అన్న కష్టపడకూడదు అని అనుకున్నా, అందుకే మీ నుండి దూరంగా వెళ్ళిపోయాను, దానివల్ల జైలుకంతా కూడా వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పుడైతే ఎలాంటి అప్పు లేదు, నేను ఎవరి దగ్గర అప్పు తీసుకున్నానో అందరికీ ఇచ్చేసాను, కానీ నేను చేసిన తప్పులకంతా నేను చాలానే అనుభవించేశాను, కానీ నేను ముందులా అంతా లేను టియాన్, నన్ను నమ్ము, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అంటాడు. ఇప్పుడు అదంతా విన్న హీరో చాలానే ఎమోషనల్ అయిపోతాడు. ఆల్మోస్ట్ హీరోకి వాళ్ళ నాన్న మీద ఉన్న కోపం అంతా పోతుంది. ఇప్పుడు హీరో నాన్న హీరో దగ్గర ఇంకా కూడా ఎందుకు నువ్వు ఊజుని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళడం, అలానే వాళ్ళు ఎందుకు ఊజుని డే కేర్ల నుండి పిలుచుకొని రావడం, ఇప్పుడు నేను వచ్చేసాను కదా నేను చూసుకుంటాను మన ఊజుని అని చెప్పినప్పుడు హీరో కూడా సరే అని చెప్పి వాళ్ళ నాన్నకి ఇంటి పాస్వర్డ్ అంతా ఇస్తాడు. సరే ఇక నుంచి మీరు ఊజుని డే కేర్ సెంటర్లో నుండి పిలుచుకుని వచ్చి మేము వచ్చే వరకు ఇంట్లో ఉండి చూసుకోండి అని ఇస్తాడు. వాళ్ళ నాన్నకి కూడా చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పక్కింటి అతను హీటర్ని కాల్ చేశాడే అతను సూపర్ మార్కెట్ లో నుండి బయట వస్తున్నప్పుడు పోలీసులను చూస్తాడు. వాళ్ళ అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగినప్పుడు ఈ పోలీసులే ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చింటారు. సో ఇప్పుడు ఆ పక్కింటి అతను పోలీసుల దగ్గర ఏం సార్ ఆ దొంగని పట్టుకున్నారా లేదా అని అడిగినప్పుడు వాళ్ళు పట్టుకున్నాం, వాడు దొంగతనం చేసిన వస్తువులన్నీ వాడి ఇంట్లోనే ఉన్నింది, అన్నింటినీ తీసుకున్నాం, కానీ వాడు
ఫ్లాట్ నంబర్ 206లో మాత్రం ఎలాంటి దొంగతనం చేయలేదు అని చెప్తున్నాడు అని పోలీసులు చెప్తారు. ఆ 206 ఫ్లాట్ ఇంకెవరిదో కాదు, హీరోయిన్ స్టే చేస్తున్న ఆ ఫ్లాటే. ఆ దొంగ నేను అసలు ఆ 206 ఫ్లాట్ లోపలికి వెళ్ళనే లేదు అని చెప్పింటాడు. అయితే దొంగ హీరోయిన్ ఇంటి డోర్ని పగలగొట్టలేదు అంటే మరి ఇంకెవరు పగలగొట్టింటారు? ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నింటినీ ఎవరు అలా చేసింటారు? ఆ టైం హీరో నాన్ననే కదా ఆ ఇంట్లో ఉన్నాడు. ఒకవేళ అతనే డోర్ లాక్ ని పగలగొట్టి నేనేం చేయలేదు అని చెప్తున్నాడా అన్నట్లు డౌట్ వస్తుంది మనకి. ఆ పక్కింటి అతనికి కూడా ఇప్పుడు హీరో నాన్న మీదనే లైట్ గా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆ డౌట్ ఇంకా ఎక్కువయ్యేలా నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఆ ఏజెంట్ ని మీట్ అవుతుంది. ఏమంటే ఆ ఇన్సూరెన్స్ కోసం కొన్ని డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఇవ్వడానికి వెళ్ళింటుంది. ఇప్పుడు ఆ లేడీ హీరోయిన్ దగ్గర ఇంకొక అతను కూడా మీ బేబీకి వచ్చే ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో చాలానే ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. రోజు వచ్చి ఇన్సూరెన్స్ ని ఎలా క్లెయిమ్ చేయాలి, ప్రాసెస్ ఏంటి అని అడుగుతూనే ఉన్నాడు. సరే మీరు ఎవరు, ఆ బేబీకి మీకు ఏం రిలేషన్ అని అడిగితే అతను బేబీకి గార్డియన్ అని చెప్పాడు అంటుంది ఆ లేడీ. హీరోయిన్ కి అయితే షాకింగ్ గా ఉంటుంది. ఏంటి గార్డియనా, ఎవరతను, అతను చూడటానికి ఎలా ఉన్నాడు అని అడిగినప్పుడు ఆ లేడీ అతను ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి వెంటనే హీరో నాన్ననే గుర్తొస్తాడు. ఇంటి టియాంగ్ నాన్ననా అని. కానీ ఆ తరువాత చా అతను ఎందుకు అలా చేస్తాడు, అయినా మనం అలా అంతా ఆలోచించకూడదు అని ఇప్పుడు ఇంటికి వెళ్తే కరెక్ట్గా హీరో నాన్న ఊచోని పిలుచుకొని వస్తాడు. హీరో పర్మిషన్ ఇచ్చేసాడు కదా ఊచోని చూసుకోవడానికి. సో హీరో నాన్ననే డే కేర్ సెంటర్ కి వెళ్ళి ఊచోని పిలుచుకొని వస్తాడు. ఇప్పుడు ఊచోని హీరోయిన్ దగ్గర ఇచ్చేసి కొంచెం నీళ్లు ఇవ్వుమా అని అడగ్గా హీరోయిన్ కూడా సరే అని లోపలికి పిలుచుకుని వెళ్ళి నీళ్లు ఇస్తున్నప్పుడు తనకి డౌట్ గా ఉంది కదా హీరో నాన్న మీద. సో అతని దగ్గర మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళారా అని అడుగుదామని నోరు తెరుస్తుంది. కానీ అంతలో హీరో కూడా ఆఫీస్ లో నుండి రాగా హీరోయిన్ అలానే సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడే టియాంగ్ వాడి నాన్న దగ్గర కాస్త మాట్లాడుతున్నాడు. ఈ టైంలో మనం ఇలాంటి డౌట్స్ అడగడం మంచిది కాదు అని సైలెంట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరో నాన్న ఎవరి దగ్గరనో ఫోన్ లో చాలానే కోపంగా అరే ఇంకొన్ని రోజుల్లో నా చేతికి ఫుల్ గా డబ్బులు వస్తుంది, సో అంతవరకు వెయిట్ చేయి, నీ దగ్గర తీసుకున్న ఆ డబ్బులన్నింటినీ నేను ఇచ్చేస్తాను అని అంత కోపంగా చెప్తుంటాడు. ఇప్పటి వరకు మనం హీరో నాన్న ఇంత రూట్ గా ఎవరి దగ్గర మాట్లాడడం చూసిండము. అందరి దగ్గర చాలానే సాఫ్ట్ గానే కదా మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా హీరో దగ్గర ఇప్పుడు నాకు ఎలాంటి అప్పులు లేవు, అంతా క్లియర్ చేసేసాను అని కదా చెప్పాడు. కానీ ఇప్పుడు చూస్తే ఇలా అంతా మాట్లాడుతుంటాడు. సో ఈ సీన్ లో మనకి కన్ఫర్మే అయిపోతుంది హీరో నాన్న డబ్బుల కోసమే మంచోడిలా ఇలా హీరో హీరోయిన్ చుట్టూ తిరుగుతున్నాడు అని. ఇంకా ఆ టైంలోనే హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ వర్క్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. అలానే ఊజుని కూడా డే కేర్ సెంటర్ లో వదిలేసి ఇప్పుడు ఇద్దరు బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటారు. కానీ ఆ టైం హీరోయిన్ కి అవును నేను గ్యాస్ ఆఫ్ చేశానా లేదా నాకు డౌట్ గా కదా ఉంది అంటుంది. హీరో షాక్ అవుతాడు. ఏంటి ఆఫ్ చేసావా లేదా అని డౌట్ గా ఉందా, ఏం చెప్తున్నావు జియాంగ్ నువ్వు అని చెప్పినప్పుడు అవును నాకు డౌట్ గానే ఉంది, నువ్వు బస్ వస్తే వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళి చూసేసి వస్తాను అని హీరోయిన్ ఫాస్ట్ గా ఇంటికి వెళ్తుంటుంది. ఆ టైం హీరో నాన్న ఏం చేస్తాడు, బుడ్డోడు ఉన్నప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్తే ఓకే, కానీ ఎవరూ లేని ఈ టైంలో పాస్వర్డ్ అంతా వేసి లోపలికి వెళ్ళి హీరోయిన్ అక్క బావ వాళ్ళది బెడ్రూమ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ రూమ్ లోకి వెళ్ళి అక్కడ దేనికోసమో అంతలా వెతుకుతుంటాడు. డబ్బులు ఏమైనా ఉందా అని వెతుకుతున్నాడా ఏమి అని తెలియడం లేదు, అంతా కింద తీసి పడేస్తుంటాడు. సో ఇప్పుడు అతను డబ్బుల కోసమే ఇన్ని రోజులుగా అందరి దగ్గర మంచోడిలా యాక్ట్ చేసినట్లున్నాడు. ఇక హీరోయిన్ అయితే లోపల హీరో నాన్న ఉన్న విషయం తెలియక ఇంట్లోకి వెళ్ళి గ్యాస్ ఆఫ్ లో ఉందా లేదా అని చూస్తుంది. చూస్తే గ్యాస్ ఆఫ్ లోనే ఉంటుంది. అమ్మయ్య గ్యాస్ ఆఫ్ లోనే ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు రూమ్ లో ఎవరో ఉన్నట్లు సౌండ్ వినిపిస్తుంది చూడండి. అంతే హీరోయిన్ కి ఒక్క సెకండ్ హార్ట్ ఆగిపోతుంది. ఏంటిది, ఎవరో లోపల ఉన్నట్లున్నారు కదా అని చెప్పి ఇప్పుడు అలానే స్లోగా వెళ్ళి డోర్ ని ఓపెన్ చేస్తుంది చూడండి. అంతే అతను ఇప్పుడు హీరోయిన్ ని గ్లాస్ తోనే అటాక్ చేసేలా వస్తాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.